సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో మంత్రి సర్వజ్ఞుడు రాజు హిరణ్యగర్భునికి ఒక కథని చెప్పాడు కదా. ఏం కథది? మసి పూసుకున్న నక్కని కనిపెట్టి ఆఖరికి చంపేశాడే ఆ కథే కదా మమ్మీ. వెరీ గుడ్, ఆ కథే. ఆ కథను చెప్పి ఒక నీతిని కూడా చెప్పాడు, అవునా? అవును మమ్మీ. తర్వాత ఏం జరిగిందో వాళ్ళేం మాట్లాడుకున్నారో ఇప్పుడు విందాం. కథతో పాటుగా ఎన్నో నీతుల్ని చెబుతూ ఉన్నటువంటి మంత్రుల మాటలు విని హిరణ్యగర్భుడు ఇలా అంటున్నాడు. నా ఇష్టం అంటూనే మంత్రులు మీరంతా తెలివైనవారన్నట్టుగా, రాజులు మేమంతా తెలివి తక్కువవారన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇది చాలా తప్పు అని కోపంతో అనగా, మహారాజా, దయచేసి నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశం అది కాదు అంటూ సర్దుకున్నాడు సర్వజ్ఞుడు. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం చెబుతాను విను. ఇవాళ్ళో రేపో యుద్ధం అనుకుంటున్నాం. యుద్ధంలో పాల్గొనేందుకు వీరులు, శూరులు, బుద్ధిశాలులు కావాలంటే ఇప్పటికిప్పుడు దొరకడం చాలా కష్టం. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏదో అంటారు చూడు, వెదకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా. అదిగో ఇప్పుడిలా కాకి వచ్చింది. కాకులు ఎంతో తెలివైనవి, వాటిని ఉపయోగించుకుందాం. మనం నీటి పక్షులం అన్నావు నువ్వే, కాకేమో నేలపక్షి అన్నావు. శత్రువు చిత్రవర్ణుడు నేలపక్షే కదా, మరి వాడికి వీడు సరిపోతాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి, అందుకు వీణ్ణి వాడుకుందాం. వద్దనుకున్నామనుకో, వీడు వెళ్ళి ఆ శత్రువుతో కలుస్తాడు. అప్పుడు ఆ కలయిక ఇంకా ప్రమాదం. అర్థమైందా అన్నాడు హిరణ్యగర్భుడు. అయితే కాకిని చేరదిద్దాం మహారాజా, దాని సాయం తీసుకుందాం. లేనిపోని అనుమానాలు మేము మానుకుంటాం అని అన్నాడు సర్వజ్ఞుడు. రాజు రాజే, రాజు మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు అంటూ రాజు ముందు కొన్ని పొగడ్తలతో కూడిన మాటల్ని మాట్లాడాడు మంత్రి సర్వజ్ఞుడు. అలా ఆ రోజు చర్చను ముగించుకొని మరునాడు కొలువుదీరాడు రాజు హిరణ్యగర్భుడు. చిలుక అరుణముఖుడు, కాకి నీలవర్ణుడు ఇద్దరూ అక్కడ ఉన్నారు. నీలవర్ణుడి అసలు పేరు మేఘవర్ణుడు. కాకపోతే తనని చిత్రవర్ణుడు గూఢచర్యం చేయమన్న కారణంగా నీలవర్ణుడని పేరు మార్చుకున్నాడు. మమ్మీ, అంటే ఇప్పుడు రాజు హిరణ్యకప్పుడు మోసపోయాడేమో కదా. అవునా, ఎందుకలా? అయ్యో పిచ్చి మమ్మీ, నీలవర్ణుడు గూఢచారి అన్నావు కదా. అవును అన్నాను. అయితే ఏంటి మమ్మీ? గూఢచారి అంటే సీక్రెట్స్ తెచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయాలన్నీ అక్కడికి అందిస్తే ఇంకేముంది మమ్మీ, వాళ్ళు గరస్తారు, వీళ్ళు ఊడిపోతారు కదా. ఓ అవును కదా. అబ్బా చిన్ని తల్లి, నువ్వు ఎంత డెవలప్ అయిపోయావు. మా తల్లి వెరీ గుడ్. నువ్వు ఇలాగే ఎప్పుడూ షార్ప్గా ఉండాలి నాన్నా. ఇక కథలోకి వెళితే అతిథులుగా వచ్చిన అరుణముఖుడు నీలవర్ణుని చూసి మంత్రి సర్వజ్ఞుడు ఇలా అంటున్నాడు. అరుణముఖ, ముందు మీరు మాట్లాడండి అని చెప్పగా అలాగే అన్నట్టుగా తల ఊచి ఇలా మాట్లాడసాగింది చిలుక అరుణముఖుడు. రాజా, జంబుద్వీపం మహారాజు చిత్రవర్ణుడు పంపగా నేనిక్కడికి వచ్చాను. ఆయన సందేశం వినిపిస్తాను వినండి. మీ కర్పూర ద్వీపంతో సహా చుట్టుపక్కల ఉన్న ద్వీపాలన్నీ జంబూద్వీపంలోని భాగాలే. ఈ కారణంగా మీరు మాకు కప్పం కట్టాలి. ఈ విషయంలో వాదాలకు వివాదాలకు తావులేదు.
మీ రాజ్యం మీకు కావాలంటే, మీ ప్రజలు క్షేమంగా ఉండాలంటే మా మహారాజు చెప్పినట్టుగా మీరు విని తీరాలి. లేదంటారా? యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని సందేశం విన్న రాజు ఎంత మదం, ఎంత కండకావరం అంటూ పెద్దగా అరిచాడు. చిలుక మీదికి దాడి చేసేందుకు అన్నట్టుగా ముందుకు ఉరికాడు. అప్పుడు చిలుక, అయ్యా, నేను దూతను. మా మహారాజు చెప్పమన్నదే నేను చెప్పాను. ఇందులో నా తప్పేమీ లేదు. మీరేం చెబుతారు చెప్పండి, దాన్ని మా మహారాజుకి విన్నవిస్తాను అని తలవంచుకొని భయపడ్డాడు అరుణముఖుడు. వెనక్కి తగ్గాడు హిరణ్యగర్భుడు. అంటే అరుణముఖుని మీద దాడి చేయకుండా తనని తాను సంభాళించుకున్నాడు కాని చిత్రవర్ణుడి మీద కోపాన్ని మాత్రం ఆపుకోలేకపోయాడు. ఒక మామూలు నెమలికి నాలాంటి రాజహంస కప్పం కట్టాలా? ఏం చూసుకొని రెచ్చిపోతున్నాడు మీ రాజు? ఈ మధ్యేమో చిన్న చిన్న రాజ్యాల్ని గెలిచాడేమో, ఆ విజయాలతో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. నా మీద గెలుపు అసాధ్యం. ముందు ఆ సంగతి తెలుసుకోమను మీ మహారాజుని అని అత్యాగ్రహంతో పలికాడు. హిరణ్యగర్భుడి కోపాన్ని చూసి అతనికి వత్తాసు పలికేందుకు ముందుకొచ్చాడు నీలవర్ణుడు. గూఢచర్యంలో మొదటి పాఠం ఎదుటి వ్యక్తిని వెనకేసుకొని రావడం. దాన్ని పాటించేందుకు సిద్ధమయ్యి అరుణముఖుడితో ఇలా అన్నాడు నీలవర్ణుడు. హిరణ్యగర్భుణ్ణి ఏమనుకుంటున్నాడయ్యా మీ రాజు? అల్లాటప్ప అనుకుంటున్నాడా? అసలు ఏం చూసుకునయ్యా మీ చిత్రవర్ణుడు ఇలా రెచ్చిపోతున్నాడు? తప్పు చేస్తున్నాడు. అతనే కాదు, నువ్వు కూడా తప్పు చేస్తున్నావు. మీ రాజు నోటికొచ్చినట్టల్లా పేలాడు. దూతగా అదంతా నువ్విక్కడ పేలుస్తావా? ముందు వెనుకలు చూసుకొని మాట్లాడాలని తెలీదా నీకు? అని రాజుకు వత్తాసు పలికేటట్టుగా మాట్లాడగా అది విన్న హిరణ్యగర్భుడు ఆనందభరితుడై యథా రాజా తథా ప్రజ అని, రాజుకి తగిన దూత అని మెచ్చుకున్నాడు నీలవర్ణుణ్ణి రాజు హిరణ్యగర్భుడు. వెంటనే నీలవర్ణుడు ఇలా అంటున్నాడు, మహారాజా, దూత అని ఈ అరుణముఖుని మీద దయతలచవద్దు. అనుమతి ఇప్పించండి. వీడి అంతూ నేను చూస్తాను అంటూ అరుణముఖుని మీదికి ఎగరబోయాడు నీలవర్ణుడు. మధ్యలోకి వచ్చి మంత్రి సర్వజ్ఞుడు అడ్డుకుని ఇలా అంటున్నాడు, తొందరపడకు మిత్రమా. దూతను చంపడం ధర్మం కాదు. అధర్మానికి పూనుకుంటే అన్నీ కష్టాలేనని పెద్దలు చెప్పారు. తెలిసి తెలిసి ఎవరికీ కీడు తలపెట్టకూడదు. తలపెట్టినవాణ్ణే మంచివాడు అంటారు. ఆ గుణమే అతని బలం, బలగం. వాటితోనే అతను సంపదలు సాధిస్తాడు అని కొంచెం దూరంగా నిలబడమన్నట్టుగా అరుణముఖునికి సైగచేసి మళ్ళీ నీలవర్ణునితో ఇలా అన్నాడు. ఆవు ఆవు పోట్లాడుకుంటూ మధ్యలో దూడకాళ్ళు విరగ్గొట్టినట్టు రాజు పోట్లాడుకుంటూ ఇలా మధ్యలో దూతని చంపడం పద్ధతి కాదు. దూత చెప్పిన మాటలు అతని సొంత మాటలు కావే. రాజు చెప్పిన మాటల్నే అతను వల్లవేస్తాడు. అది అతని తప్పు ఎలా అవుతుంది అని అనగా ఓ క్షణం ఆవేశాన్ని అణుచుకుంటున్నట్టుగా తలంచుకున్నాడు నీలవర్ణుడు. ముక్కుని పరపరామంటూ నేలకేసి రాసుకున్నాడు. మమ్మీ, అంటే కాకి ముక్కుని నేలపైన పరాపరా రాస్తే అది కోపంగా ఉన్నట్టా? అంతేనేమో మరి. అంటే ఏమో అంటే మమ్మీ. అవునా? నీకెలా తెలిసింది? ఏమో, నాకన్నీ అలాగా తెలిసిపోతాయంటే. ఏ దొంగ, ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చిత్రంలో అంజలి డైలాగ్ కదా. అబ్బా, కనిపెట్టేశావా? అంటే సినిమా పిచ్చి నాకు మాత్రమే కాదు, నీకు కూడా ఉంది మమ్మీ. అమ్మో, నీతో మాట్లాడి నేను గెలవగలనా? సరే, కథ విందామా? ఓ, ఎందుకు విన్నావు? నువ్వు చెప్పు మమ్మీ. అలా కోపాన్ని తమాయించుకున్న కాకితో మంత్రి సర్వజ్ఞుడు ఇలా అంటున్నాడు. అన్ని అనర్థాలకు కోపమే మూలం. మూర్ఖుడికి ముక్కు మీదే కోపం ఉంటుంది. కోపంతో హత్యలు చేస్తారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అర్థం లేనివి. శాంతం, సహనం కావాలి. వాటిని అలవరుచుకోవాలి. శుభాలన్నీ వాటితోనే ముడిపడి ఉన్నాయి అని అనగా రాజుని ఎగదోస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్న నీలవర్ణుని గమనిస్తూ సర్వజ్ఞుడు మళ్ళీ ఇలా అంటున్నాడు. హిరణ్యగర్భుని ఆవేశంలో నువ్వు ఆజ్యం పోస్తున్నావు నీలవర్ణ. దూత మీద విరుచుకుపడేలా చేస్తున్నావు. అది సరైనది కాదు అంటూ వారించాడు. మంట రగులుకుంది. నీలవర్ణుడు దాన్ని ఎగదోశాడు. ఇంకేముంది? హిరణ్యగర్భుడు ఇలా అన్నాడు అరుణముఖుడితో. నన్ను చెప్పమన్నావు కదా, చెబుతున్నాను విను. నేను చెప్పిన మాటలు నిండు కొలువులో మీ రాజుకి చాలా గట్టిగా చెప్పు.
తప్పకుండా మహారాజా, మీ మాట మీరు చెప్పండి. అప్పుడు మంత్రి హిరణ్యగర్భుడు తన మాటల్ని ఇలా అంటున్నాడు. చిత్రవర్ణ, ఒళ్ళు కొవ్వెక్కి మదించి నా రాజ్యాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నావు, కలలు కంటున్నావు. అవి కల్లలని తెలుసుకో. నీలాంటి చిత్రవర్ణులు 1,000,000 మందైనా నా ముందు నిలవలేరు. కావాలనే కయ్యానికి కాలు దువ్వావు, కాలు విరిగిపోతుంది, జాగ్రత్త. బలాలు చూసుకోకుండా బరితెగించి మాట్లాడటం గొప్ప కాదు. నీలాంటి అల్పులు మాటలకే పరిమితం. రేపు చేతలకొచ్చేసరికి తోక ముడుస్తారు. నాతో యుద్ధంలో నీకు చావు తప్పదు. ఇది నిజం. ఇవే నా మాటలు, ఇలాగే చెప్పు అన్నాడు రాజు హిరణ్యగర్భుడు. అలాగే మహారాజా అన్నాడు అరుణముఖుడు. ఇంకొక్క మాట, తప్పైపోయిందని క్షమాపణ చెప్పి శరణు కోరితే కథే వేరని చెప్పు, వెళ్ళు అన్నాడు హిరణ్యగర్భుడు. అరుణముఖుడు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతనికి కానుకలు, పళ్ళు, ఫలాలు ఇచ్చి పంపాడు మంత్రి సర్వజ్ఞుడు. దూతని మంచి చేసుకోవడం, మచ్చిక చేసుకోవడం చాలా అవసరమని అతను తలిచాడు. చిత్రవర్ణుని చేరుకున్నాడు అరుణముఖుడు. అరుణముఖుణ్ణి చూసిన చిత్రవర్ణుడు, చెప్పు, కర్పూర ద్వీపం కబుర్లేమిటి అని అడగగా అరుణముఖుడు ఇలా చెప్పబోయాడు. మమ్మీ ఏం చెప్పాడు? ఏం చెప్పాడో రేపటి భాగంలో విందాం. ఈ రోజు సమయమైంది కాబట్టి మనం పడుకుందాం నాన్నా. ఓకే? అలాగే మమ్మీ, గుడ్ నైట్.